గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి మాగంటి గోపీనాథ్ ఇక లేరు. కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆయన 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిండు. 2014, 18 మరియు రీసెంట్గా కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సాయన్న కూతురు కూడా యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆ ఉప ఎన్నిక వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ గోపీనాథ్ అభిమానులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ కొద్దిగా భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. గోపీనాథ్ ఇక లేడని తెలిసినటువంటి సందర్భంలో సో మాగంటి గోపీనాథ్కు గుండె మరియు కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన గురువారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. అయితే ఆయన ముందే చనిపోయాడని చెప్పి గతంలో కొంత పుకార్లు వచ్చినప్పటికీ కూడా అది ఆ అంశాన్ని అటు డాక్టర్లు కానీ ఎవరు కానీ ధృవీకరించలేదు. తీరా కేటీ రామారావు వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ ఆయన ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. ఆయన గోపీనాథ్ ఇక లేడు. మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి హయాంలో ఆ పార్టీలో చేరి ఆయన అభిమానిగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇట్లా వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత చివరికి బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ. సో ఇది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.